వాక్యం నిమిత్తము ప్రార్థన చేయబడింది కనుక మనము వాక్య భాగంలోనికి వెళ్దాము. ప్రియులారా, గత 3 వారాలు మనం ఒక విషయాన్ని ధ్యానిస్తున్నాము. అదేంటది గుర్తుందా ఎవరికైనా? సిక్నెస్ గురించి, అనారోగ్యం గురించి ధ్యానిస్తూ ఉన్నాము. ఈ రాత్రి చివరి భాగంతో ఇక మనం ఈ అనారోగ్యము, స్వస్థత అనే దాన్ని మనం ముగించుకుంటాము. స్వస్థత, దేవుడు ఎలా స్వస్థపరుస్తాడు అనేది కొన్ని విషయాలు గత వారం చూసాం. దేవుడు ఎలా స్వస్థపరుస్తాడు అనే సంగతులు గత వారం కొన్ని చూసాం. మనం కొంత భాగాన్ని మనం చూసాము. ఈ రాత్రి మరి ఒక భాగంతో ఈ అనారోగ్యము, స్వస్థత అనే ఈ యొక్క మామూలుగా సిరీస్ని మనం ఈ రాత్రి కాలంతో మనం ముగించుకుంటాము. ఈ రాత్రి మనం ఆలోచించవలసిన విషయం ఏమిటి అనంటే, రక్షించబడిన వారికి లేదా విమోచించబడిన వారికి లేదా దేవుని ప్రజలకు అసలు రోగాలు ఎందుకు వస్తాయి అనేది ఈ రాత్రి మనం ధ్యానించాలి. విమోచింపబడిన వారు లేదా రక్షించబడిన వారు లేదా దేవుని ప్రజలు లేదా క్రైస్తవులు, అసలు వీరికి ఎందుకు రోగాలు వస్తాయి? రోగాలు రావడానికి మూల కారణం ఏమని చెప్పుకున్నాం మనం? గుర్తుందా? పాపము అని చెప్పుకున్నాం. గుర్తుందా ఈ మాట? రోగాలు రావడానికి మూల కారణము పాపము అని చెప్పుకున్నాం. పాపము అని చెప్పుకున్నప్పుడు మరి మనం పాపం నుంచి విమోచించబడిన జనాంగముగా, అవునా కదా? ఇప్పుడు మనం పాపంలో ఉన్నవారమా? పాపానికి అంటే పాపం యొక్క శిక్షలోనికి వెళ్ళేవారమా? మనం కాదుగా. మనం విమోచించబడిన జనాంగముగా, ఆయన సొత్తైన ప్రజలముగా, పాపానికి మన మీద ప్రభుత్వం లేదుగా. అలాంటప్పుడు మరి మనకెందుకు రోగాలు వస్తాయి, మనకెందుకు రోగాలు వస్తున్నాయి అనేది మనం ఆలోచించాలి. స్వస్థత అనేది దేవుని యొక్క ప్రణాళిక, రక్షణ ప్రణాళికలో స్వస్థత కూడా ఒక భాగమే. దేవుని యొక్క రక్షణ ప్రణాళిక, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణంలో స్వస్థత అనేది కూడా ఒక భాగమే, ప్రణాళికలో భాగం అది. ఒకసారి చూడండి, ఒకసారి యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5 వచనాలు దయచేసి. ఈ 53వ అధ్యాయం అంతా కూడా సఫరింగ్ సర్వెంట్ అంటే శ్రమ పొందుచున్న అది మామూలుగా సేవకుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి మరణాన్ని పొందుతున్నాడో ఈ 53వ అధ్యాయంలో ఆయన ప్రవచన పూర్వకముగా 53వ అధ్యాయంలో దేవుడు వ్రాయించాడు ఆయన శిలువ శ్రమలను. అందులో 4-5 వచనాలు దయచేసి మనం చదువుకుందాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనమతిని నియించితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ మాటను గమనించండి. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. బై హిజ్ స్ట్రైప్స్ వీఆర్ హీల్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో.
అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ శిక్షలో ఆయన పొందిన దెబ్బలలో కేవలం రక్షణ మాత్రమే ఉన్నదా, లేదా స్వస్థత కూడా ఉన్నదా అని అంటే స్వస్థత కూడా ఉన్నదనే చెప్తుందా? ఉన్నది. స్వస్థత కూడా ఉన్నది. ఆయన రక్షణ ప్రణాళికలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ శిక్షలో స్వస్థత కూడా ఒక భాగమే. చూడండి, ఈ ప్రవచనాన్ని ఒక దగ్గర కోట్ చేశాడు. మత్తయి సువార్తలో చూస్తే ఈ ప్రవచనాన్ని ఒక దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నారు. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలను దయచేసి మనం చదువుకుందాము. తర్వాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూసి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఇప్పుడు యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనం, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని యెషయా గ్రంథంలో ఉన్న ఆ ప్రవచనం ఆత్మీయ స్వస్థతకు సాదృశ్యమా, లేకపోతే భౌతికమైన స్వస్థతకు సాదృశ్యమా? అక్కడ మాట్లాడుతున్న ఆ ప్రవచనం ఆత్మీయ స్వస్థత గురించి మాట్లాడుతుందా, లేకపోతే భౌతికమైన స్వస్థత ఫిజికల్ హీలింగ్ గురించి మాట్లాడుతుందా? చెప్పండి. ఆత్మీయ స్వస్థత గురించి అనుకుంటే ఇక్కడ ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కోట్ చేయబడిన ఈ వచనం అక్కడ భౌతికంగా స్వస్థత జరిగిన తర్వాత కదా ఆ మాట చెప్పింది. అవునా? అంటే ఆ ప్రవచనం ఉందే, 53 యెషయా గ్రంథంలో 4:5 ఉన్న ప్రవచనం ఉందే, అది ఆత్మీయ స్వస్థత, భౌతికమైన స్వస్థత రెండు అందులో ఉన్నాయి. కేవలం ఆత్మీయమైన స్వస్థత మాత్రమే కాదు, భౌతికమైన స్వస్థత కూడా ఆ ప్రవచనంలో ఉంది. ఆ ప్రవచనంలో 2 రకాల స్వస్థతలు ఉన్నాయి. ఆత్మీయ జీవితంలో స్వస్థత, భౌతిక జీవితంలో కూడా స్వస్థత. అందుకోసమే ఇక్కడ 8వ అధ్యాయంలో పేతురు అత్తగారి ఆ జ్వరం పోయింది, తర్వాత అనేక దయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగులనల్లా స్వస్థపరిచిన తర్వాత ఆ ప్రవచనం ఇతని ఎడల నెరవేరిందని ఇక్కడ లేఖనాలు మనకు చెప్తున్నాయి. అంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో స్వస్థత కూడా ఉన్నది. అందులో ఎలాంటి అనుమానం లేదు. సరే, అయితే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనము ఒకవేళ మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని ఉంటే మనమందరము కూడా మన పాపముల నుంచి విమోచించబడిన జనాంగం. మనమంతా కూడా మన పాపములు కడగబడిన జనాంగం, ఆయన చేత ఏర్పాటు చేయబడిన జనాంగం. అంతే కదా? క్రైస్తవులందరూ మారు మనస్సు పొంది రక్షించబడిన క్రైస్తవులందరూ కూడా ఆ విమోచించబడిన జనాంగం, ఆయన రక్తం చేత కడగబడిన జనాంగం, పరిశుద్ధపరచబడిన జనాంగం. మరి పాపముల నుంచి మనం విమోచించబడితే, మనము పరిశుద్ధపరచబడిన జనాంగం అయితే, దేవుని రాజ్యంలో వారసులుగా, దేవుని రాజ్యంలో వారసత్వాన్ని, స్వాస్థ్యాన్ని పొందబోయే జనాంగముగా మనం ఉంటున్నప్పుడు, మరి రోగాలకి మూల కారణం పాపమే. పాపం నుంచే మెయిన్గా రోగం అనేది మానవ జాతిలోనికి పుట్టుకొచ్చింది అని అన్నప్పుడు, అసలు మనం పాపం నుంచి విమోచించబడినప్పుడు అసలు రోగాలు మనకు రాకూడదుగా? ఒకసారి చూడండి, మనము ఎలా విమోచించబడ్డామో చూడండి. రోమీలకు రాసిన పత్రిక, మనము విమోచించబడిన జనాంగం,
రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము అన్నాడు. ఇక్కడ పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులమైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను అని కిందకి చెప్పాడు. 22వ వచనం చూడండి మరలా. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఇప్పుడు మనం దేని నుంచి విమోచించబడ్డాం? పాపము నుంచి విమోచించబడ్డాం. పాపము నుంచి విమోచించబడి ఏమయ్యాము? దేవునికి దాసులయ్యాము. ఆ తర్వాత ఏమయ్యాము? నీతికి దాసులయ్యాము. ఇద్దరికి దాసులయ్యాము. నీతికి దాసులయ్యాము, దేవునికి దాసులయ్యాము. ఎలాగ దాసులయ్యాము? పాపము నుంచి విమోచించబడి. అవునా? పాపము నుంచి విమోచించబడి దేవునికి దాసులయ్యాము, నీతికి దాసులయ్యాము. అవునా? ఈ రెండు మాటలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎలా విమోచించబడ్డాం? మనం పాపం నుంచి విమోచించబడ్డాం. ఫస్ట్ తెలుసుకున్నాము ఎలా విమోచించబడ్డామంటే, ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. దేవుడు మనల్ని ఎలాగ విడిపించాడు పాపం నుంచి, ఎలాగ పాపం నుంచి మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, ఎవరి ప్రియుడు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. రిడెంప్షన్, రిడీమింగ్ అంటే అర్థం ఏంటంటే, మన పాపములకు, మన అపరాధములకు క్షమాపణ దేని ద్వారా కలిగింది? ఆయన రక్తము వలన. ఆయన రక్తము వలన మన పాపములకు క్షమాపణ కలిగింది, మనము విమోచించబడ్డాము. ఆ తర్వాత హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయుట అసాధ్యము. కాబట్టి మనము ఎడ్ల రక్తము చేత విమోచించబడలేదు, గొర్రెల రక్తము చేత విమోచించబడలేదు, మేకల రక్తము చేత విమోచించబడలేదు. మనం ఎవరి రక్తం ద్వారా విమోచించబడ్డాం? అమూల్యమైన, నిర్దోషమైన, పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా మనము విమోచించబడ్డాం. అంటే మనకు క్షమాపణ వచ్చింది. దేవుడు పాపము నుంచి మనలను విమోచించాడు. మనము విమోచించబడ్డాం. ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి విమోచించబడినప్పుడు మరి ఆయన ప్రజల మీద రోగాలు రాకూడదుగా. పాపంలో జీవిస్తున్నాము అనుకుంటే రోగాలు వచ్చాయంటే అర్థం ఉంది. పాపంలో బ్రతుకుతున్నాము, అప్పుడేదో రోగం వచ్చిందంటే అర్థం ఉంది. మరి మనము విమోచించబడిన జనాంగము, ఆయన పరిశుద్ధ రక్తములో కడగబడిన జనాంగము, ఆయన ఆత్మను కలిగిన జనాంగము, తర్వాత ఆయన ప్రభురాత్రి భోజనంలో మనము చేతులు వేసి పాలు పంపులు పొందుకుంటున్న జనాంగము. మరి మనకెందుకు ఈ మనకెందుకు ఈ రోగాలు? ఆయన ప్రజలు ఎందుకు మూలుగుతూ ఉండడం అనే ప్రశ్న మనకు రాక తప్పదు. భక్తిగా ఉండి
రోగాల చేత చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైబిల్ గ్రంథంలో? భక్తిగా ఉండి తమ జీవితము రోగాల చేత బాధపడుతూ జీవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూడండి. రాజుల రెండవ గ్రంథము రాజుల రెండవ గ్రంథము 13వ అధ్యాయము. రాజుల రెండవ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం చూడండి. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా, అండర్లైన్, అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా, 20వ వచనం చూడండి. తరువాత ఎలీషా మృతి పొందగా. దేంతో చనిపోయాడు? మరణకరమైన రోగం. అసలు ఎలీషా ఎవరు? ఎలీషా గారు ఎవరు చెప్పండి? చాలా శక్తి కలిగిన ప్రవక్త. ఈయన ఎంత శక్తి కలిగిన ప్రవక్త అంటే 20వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. తరువాత ఎలీషా మృతి నొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తర్వాత మోయాబీయుల సైన్యము దేశము మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యములకు భయపడి ఆ శవము ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా, దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు అంటే ఎముకలకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. ఎంత పవర్ఫుల్ ప్రాఫిట్ అంటే ఈయన, ఎంత శక్తి కలిగిన ప్రవక్త అంటే, ఆయన చనిపోయాడు. ఆయన ఒక సమాధిలో ఉంచేశారు. సంవత్సరం దాటిపోయింది. ఆయన అస్థిపంజరం ఎముకలు మాత్రమే అందులో ఉన్నాయి. ఒకడు చచ్చిపోయాడు. అతని ఒక దగ్గర పార్టీ పెడదామని చూస్తుంటే శత్రువులు వచ్చేస్తున్నారు. ఆ శవాన్ని భుజాల మీద వేసుకొని పరుగున వచ్చేసి ఆ శవాన్ని ఎక్కడ పాతి పెట్టాలో అర్థం కాక ఎలీషా గారిని ఉంచిన సమాధిలోనికి ఆ శవాన్ని లోపల పెట్టంలోనే ఎలీషా గారి ఎముకలకు తగిలిన ఆ శవము వెంటనే లేచి నిల్చుంది. అసలు ఇలాంటి అద్భుతం బైబిల్ గ్రంథంలో నిజంగా ఇదొక పెద్ద అద్భుతం. బైబిల్ గ్రంథంలోని ఆశ్చర్య కార్యాలను ధ్యానించాలనంటే చాలా ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. ఎంత ఘనమైన ఆశ్చర్య కార్యాలంటే, ఎర్ర సముద్రం విడిపోయింది, ఎర్ర సముద్రం పాయలేంది అని అంటే సర్లే అనుకుందాం కాసేపు. ఏముంది అయిద్దేమో అనుకుందాం, దేవుడే చేశాడు అయిద్దేమో అనుకుందాం. కానీ యోర్దానును దాటుతున్నప్పుడు అది పైనుంచి వస్తుంది. ఇలా సమతలంగా ఒక కాలువ ప్రవహిస్తున్నప్పుడు ఆ కాలువను ఆపవచ్చేమో, ఒకవేళ ఆపగలిగితే ఆపవచ్చేమో, కానీ ఒక నీటి ప్రవాహం పైనుంచి కిందకు వస్తున్నప్పుడు అసలు దాన్ని ఎలా ఆపగలం? దాన్ని ఆపగలరా ఎవరైనా? కానీ యోర్దానును వాళ్ళు దాటినప్పుడు ఆ పైనుంచి వచ్చే జలాలన్నీ కూడా ఆగిపోయాయి. అదొక విచిత్రం. చాలా విచిత్రాలు, చాలా ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఈ ఆశ్చర్య కార్యాలన్నిటికీ ఒక్కొక్క దానిది ఒక్కొక్క ప్రత్యేకత. అలాగే ఇక్కడ ఎలీషా గారి ఎముకలకు తగిలిన ఆ శవం తిరిగి లేవడం, ఇది అసలు మహా అద్భుత ఆశ్చర్య కార్యం. అంటే అలాంటి శక్తి కలిగిన ప్రవక్త ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసిన ఈ ప్రవక్త తన జీవితంలో మరణకరమైన రోగము చేత పీడితుడై మరణకరమైన రోగము చేతనే చనిపోయాడు. ఇతనికి ఎందుకు వచ్చిందో? అలాగే ఇంకొక ఆయన ఉన్నాడు, మనకు తెలిసిన ఆయన. ప్రభువా ఈ ముళ్ళు తీసేయి అని 3 సార్లు ప్రార్థన చేస్తే
లేదు లేదు, ఆ ముళ్ళు అలాగనే ఉండని, నువ్వు ఎప్పుడైతే నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది నీకు నేను ఇస్తాను, కాబట్టి ఆ ముళ్ళుని గురించి నువ్వేమి, ఆ బలహీనతను గురించి నువ్వేం ఆలోచించుకో, నువ్వు ముందుకు వెళ్ళిపో అని చెప్పేశాడు. ఇతను కూడా తన చివరి క్షణం వరకు అదే బలహీనతలతో అదే బలహీనత కలిగి ఉన్నాడు. ఆ తర్వాత ఇంకొక ఆయన ఎవరైనా ఉన్నారా? 1 తిమోతి పత్రిక 5:23, తిమోతి తరచుగా వచ్చు నీ బలహీనతల నిమిత్తం, ఆ తర్వాత నీ కడుపు జబ్బు నిమిత్తం ఇక నుంచి నీవు నీళ్ళే తాక కొద్దిగా ద్రాక్షారసం కూడా తీసుకో, కొద్దిగా ద్రాక్షారసం కూడా తీసుకో. అంటే ఆ బలహీనతలు ఇక తగ్గే ఛాన్స్ లేదా? ఏమో, జీవితాంతం ఉంటుంది. కానీ దేవుడు నడిపిస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆయన సంకల్పంలో, ఆయన ప్రణాళికలో ఒకవేళ మనకు 60 సంవత్సరాల ఆయుష్కాలాన్ని గనక ఇచ్చి ఉంటే, ఆ 60 సంవత్సరాల ఆయుష్కాలం ముందు నీ శరీరంలో ఏ అవయవమైనా సరే సరిగ్గా పని చేయకపోయినా సరే 60 సంవత్సరాలు ఉంచుతాడు అంతే. మనం ఆయనకి ఇష్టలుగా బ్రతికితే, మనం ఆయన కోసం నమ్మకంగా బ్రతికితే అవయవాలు పని చేస్తున్నాయా లేదా అది డాక్టర్లకు అవసరమేమో కానీ ఆయనకు అవసరం లేదు. ఈయన సరి అయిన ఆహారం తింటున్నాడా లేదా అది అది ఈ లోకంలో ఉండే మనుషులకు అవసరమేమో కానీ ఆయనకు అవసరం లేదు. అలాగని చెప్పేసి అజాగ్రత్తగా ఉండమని కాదు, కానీ దేవుడు మనకు నిర్దేశించిన ఆయుష్కాలం, దేవుడు మనకు నియమించిన ఆయుష్కాలం, ఆ ఆయుష్కాల దినాల్లో దేవుని కోసం మనం నమ్మకంగా మనం త్యాగం చేసి మనం నిజంగా మనం నిలబడగలిగితే దేవుడు మనకిచ్చిన ఆ సంపూర్ణమైన ఆయుష్కాలం, కాళ్ళు పోయినా, కన్ను పోయినా, ఊపిరితిత్తులు పోయినా, ఏది పోయినా సరే, ఏది సరిగా పనిచేయకపోయినా సరే దేవుడు అప్పటి వరకు ఉంచుతాడు. అందులో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి చూడండి, వీళ్ళ బలహీనతలు చూడండి. ఇవి బద్దలో పోయిన బలహీనతలు కాదు. ఎలీషా గారికి వచ్చింది, మరణకరమైన రోగం చేత పీడించబడ్డాడు, అదే రోగం చేత చనిపోయాడు. తర్వాత పౌలు గారికి బలహీనత వచ్చింది, ఆ బలహీనత జీవితకాలం కొనసాగింది. తిమోతి గారికి బలహీనత వచ్చింది, ఆ బలహీనత కూడా కంటిన్యూ అయింది. తర్వాత చూడండి, తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఎరస్తు కొరింథీలో నిలిచిపోయాను, త్రోఫీము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని. ప్రార్థన చేయలేదంటారా? తిమోతి గారి కోసం త్రోఫీము గారి కోసం ఈయన ప్రార్థన చేయలేదంటారు. ఎందుకంటే వాళ్ళ అతని జత పని వారే వీళ్ళు. చూడండి ఒకసారి, తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో చూడండి, నేను ఫస్ట్ నుంచి చదువుతున్నాను. అంటే వీళ్ళ గురించి ఆయన ప్రార్థన చేశాడు. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణానందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు అన్నాడు. అంటే ప్రార్థన చేశాడా? మానక రాత్రింబగళ్ళు ఆయన గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. తిమోతి గారి గురించే ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరి గురించి ఎందుకు ప్రార్థన చేయడు? అందరి గురించి చేస్తాడు. త్రోఫీము గారి గురించి చేస్తాడు, సంఘం గురించి చేస్తాడు. కానీ ఈయన రేయింబగళ్ళు మానక ప్రార్థన చేశాడు కదా, దేవుడు తిమోతి గారికి ఏమైనా స్వస్థత ఇచ్చాడా? లేదు. అసలు ఈయనకి ఏమైనా స్వస్థత వచ్చిందా? లేదు. త్రోఫీము రోగి ఉన్నాడు కదా, ప్రభువా మార్గం మధ్యలో రోగి అయ్యాడు, ఇప్పుడు ఎలాగా స్వస్థపరచవా అనంటే బహుశా దేవుడు అని ఉంటాడు, పౌలా ఆ త్రోఫీమును అక్కడ వదిలిపెట్టేసి వచ్చాయి, అది అక్కడ వదిలిపెట్టాయి, ఇబ్బంది ఏం లేదు. బలహీనంగా ఉన్నాడా? నేనున్నాను కదా, ఆ బలహీనత ఉండని, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఉంటాడు. వీళ్ళు అక్కడ త్రోఫీమును
అక్కడ మిలేతులో వదిలిపెట్టేసి వీళ్ళు వచ్చేసారు. అంటే గమనిస్తున్నారా? క్రొత్త నిబంధనలో స్వస్థత జరిగితేనే దేవుడేదో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడని, మనకు స్వస్థత జరిగితేనే దేవుడు మన ప్రార్థన ఆలకించాడని, మన జీవితంలో ఏదో మేలు జరిగితేనే ఆ దేవుడేదో మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడని అనే ఆలోచనలన్నీ కూడా పటాపంచలైపోతున్నాయి ఈ వచనాల్లో. మనకు స్వస్థత వచ్చినా ఆయన దేవుడే, మనకు స్వస్థత రాకపోయినా ఆయన నమ్మకస్తుడే. మనకు బలం వచ్చినా ఆయన నమ్మదగిన వాడే, మనకు బలహీనతలు వచ్చినా ఆయన నమ్మదగిన వాడే. ఇదే విశ్వాసం. అలాగని చెప్పేసి ఆయన వదిలిపెట్టే దేవుడేం కాదు. ఆయన వదిలిపెట్టే దేవుడేం కాదు. ఇప్పుడు చూడండి, వీళ్ళు పాపము నుంచి విమోచించబడ్డారు కదా. పాపము నుంచి విమోచించబడినప్పుడు అసలు వీళ్ళకి రోగాలు ఎందుకు వచ్చాయి? ఎందుకు రోగాలు వచ్చి ఉంటాయి అని అంటే, చూడండి, మనము పాపము నుంచి విమోచించబడిన మాట వాస్తవమే. అయితే మనము ఇంకా పూర్తిగా పాపము లేకుండా జీవించడం ఇంకా మనకు ఆ స్థాయికి మనం చేరుకోలే. రక్షణ, మనం రక్షించబడ్డాం. రక్షణ అనేది ఎన్ని కాలాలకు సంబంధించిన విషయం? అది చెప్పండి. రక్షణ అనేది ఎన్ని కాలాలకు సంబంధించిన విషయం? 3 కాలాలకు సంబంధించిన విషయం. అంటే రక్షించబడ్డాము, రక్షించబడుతున్నాము, రక్షించబడతాము. రక్షించబడ్డాము అయిపోయింది, రక్షింపబడుతూ ఉన్నాము. ప్రతిరోజు మీ సొంత రక్షణను కొనసాగించుకోండి అన్నాడా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో? అంటే మన రక్షణను ప్రతిదినం కొనసాగించుకోవాలి. ఒకసారి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఆ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఇది మన బాధ్యత. We have to carry on our own salvation. మన సొంత రక్షణను మనము కొనసాగించుకోవాలి. ఇది మన బాధ్యత. రక్షింపబడిన ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ ఇంట్లో వండుకోవడానికి ఏమి లేదు, అన్నీ అయిపోయినాయి. పాపం 2 రోజుల నుంచి ఏం తినట్లేదు, పస్తులు ఉన్నారు. అప్పుడు ఇంటి పక్కలు ఎవరో చూసి అరే పాపం 2 రోజుల నుంచి వీళ్ళకి ఏం లేదే అనుకొని వాళ్ళు ఏం చేశారు అని అంటే, అమ్మా ఇదిగో బియ్యం, ఇదిగో కూరగాయలు, ఇదిగో ఉప్పు, ఇదిగో నూనె అన్నీ ఇచ్చారు. అన్నీ ఇచ్చేసి వండుకొని తినమని చెప్పారు. ఇప్పుడు వండుకొని తినాల్సిన బాధ్యత ఎవరిది? మనదా లేకపోతే ఇచ్చినోడదా? మనదే. ఏమీ లేదని గుర్తించాడు ఆయన. ఏమీ లేదని గుర్తించి మనకు కావలసినవన్నీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వండుకొని తినాల్సింది ఎవరి బాధ్యత? ఎవరి పని అది? మనదా లేకపోతే ఆయనే వండించి నోట్లో పెడతాడా? మనదే. అలాగే దేవుడు రక్షణ సిద్ధపరిచాడు. ఆ రక్షణను సిద్ధపరిచి మనందరికీ కూడా ఆ రక్షణను ఇచ్చేశాడు. ఇచ్చేసిన మనము తీసుకున్న ఆ రక్షణను తీసుకున్న మనము ఈ లోకంలో మనం జీవించినంత కాలం ఆ రక్షణను కొనసాగించుకోవలసిన బాధ్యత, కాపాడుకోవలసినంత బాధ్యత అది మనదే. ఉదాహరణకి ఏలూరులో ట్రైన్ ఎక్కాం, విజయవాడ టికెట్ తీసుకున్నాం. విజయవాడ టికెట్ తీసుకొని రైల్లో కూర్చున్న తర్వాత ఇప్పుడు మన గమ్యస్థానం ఎక్కడ? విజయవాడలో దిగాలి, అంతేనా? విజయవాడలో దిగాలి. కానీ టికెట్ తీసుకున్నాం, బాగానే ఉంది. రైల్లో కూడా కూర్చున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు విజయవాడ వచ్చేంత వరకు కూర్చోవలసిన బాధ్యత ఎవరిది? మనదేనా? మనదే.
లేదు నేను గన్నవరంలో దిగేశా, నీ ఇష్టం దిగిపో, ఎవడొద్దంటాడు? తీసి వచ్చి ఏమన్నా నువ్వు విజయవాడ టికెట్ తీసుకున్నావు గన్నవరంలో దిగుతున్నావేంటి అని అంటాడు ఎవడైనా? ఏమనడు. నువ్వు గన్నవరంలో దిగిపో, హనుమాన్ జంక్షన్లో దిగిపో, ఎక్కడైనా దిగిపో, నీ ఇష్టం అది. అలాగే బాప్తిస్మం తీసుకున్నావు, టికెట్ తీసుకున్నావు, రక్షణ అనే ట్రైన్లో ఆ ఓడలో ఎక్కేసావు, రక్షణ అనే ట్రైన్లో ఎక్కేసావు, గమ్యస్థానం వచ్చేంత వరకు దాంట్లో ఉండడం నీ బాధ్యత. మధ్యలో దిగేస్తానంటే దిగేసిపో, నీ ఇష్టం అది. మన సొంత రక్షణను కొనసాగించాలి. ఇప్పుడు చూడండి, రక్షణ అనేది 3 కాలాలకు సంబంధించింది. చూడండి, మొదటిదిగా అది భూతకాలానికి సంబంధించింది. భూతకాలానికి సంబంధించినది అంటే పాస్ట్కి సంబంధించింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. పాస్ట్కి సంబంధించింది అంటే మనం రక్షించబడ్డాము. మీరు కృపచేతనే మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. చాలు, మనము విశ్వాసము ద్వారా, కృప ద్వారా రక్షింపబడి ఉన్నాము. అంటే వీ హ్యావ్ బీన్ సేవ్డ్, మనము రక్షించబడి ఉన్నాము. అంటే అయిపోయిందా? రక్షించబడటం అయిపోయిందా? అయిపోయింది. అంటే టైలర్ బట్టలు కుట్టేశాడు, బట్టలు కుట్టేసిన తర్వాత వేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. అర్థమవుతుందా? టైలర్ చొక్కా కుట్టేశాడు, బట్టలు కుట్టేశాడు, దాన్ని ధరించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. రైట్. ఇక్కడ రక్షించబడ్డాం. ఇప్పుడు 2వ కాలం చూడండి, మనము రక్షింపబడుతూ ఉన్నాం అంటే ప్రజెంట్ అనమాట. ప్రజెంట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. చాలు, రక్షింపబడుతున్న మనకు అంటే ఇక్కడ ఏ టెన్స్లో ఉంది? ఏ టెన్స్ ఇది? ప్రజెంట్. అక్కడ రక్షించబడ్డాము, ఇక్కడ ఏంటంట? రక్షింపబడుతూ ఉన్నాము. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఆ తర్వాత చూడండి, మనము రక్షించబడతాం, ఫ్యూచర్లో రక్షించబడతాం. 1 కొరింథీ పత్రిక 3:15 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. ఏమవుతాడు ఇక్కడ? రక్షింపబడతాడు. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ఫ్యూచర్కు సంబంధించింది. అంటే రక్షణ ఎన్ని కాలాలకు సంబంధించింది? 3 కాలాలకు సంబంధించింది. కాబట్టి బాప్తిస్మం తీసేసుకున్నావు, ఇక అయిపోయింది, నేను రక్షించబడ్డానంటే కుదరదు. నువ్వు చచ్చిపోయేంత వరకు దేవుడు మనకిచ్చిన రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. దాన్ని ఆ బాధ్యత మందే. ప్రతి దినం కూడా రక్షణలో కొనసాగాలి, ప్రతి దినం కూడా. అప్పుడు మనం నిజంగా రక్షించబడతాం తర్వాత. అలాగే స్వస్థత కూడా ఇలాంటిదే. అది కూడా సేమ్ 3 కాలాలకు సంబంధించిన లాంటి విషయమే. అది కూడా మనం స్వస్థపరచబడ్డాం. ఎక్కడా? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనం అక్కడ స్వస్థపరచబడ్డాం. ఇప్పుడు మనం ఏమవుతున్నాం? స్వస్థపరచబడుతూ ఉన్నాము. ఎలాగా? ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా దేవుడు మన బలహీనతలను కొన్నిటిని ఆయన సరి చేసుకుంటూ ఆయన స్వస్థపరుచుకుంటూ, కొన్ని ప్రమాదాల నుంచి తప్పించుకుంటూ, మనల్ని పెద్ద పెద్ద రోగాల బారిన పడకుండా స్వస్థపరుచుకుంటూ అలాగా ఆయన తీసుకుని వస్తున్నాడు. తర్వాత ఒకానొక రోజు పూర్తిగా స్వస్థపరచబడతాం. ఎప్పుడది? ఈ శరీరము, ఈ క్షయమైన శరీరము అక్షయమైన శరీరముగా మార్చబడినప్పుడు, ఈ నశించిపోయే ఈ దేహము
మహిమాదేహంగా మార్చబడినప్పుడు ఇంకా దీనికి రోగాలతో, దుఃఖాలతో, ఏడుపుతో ఇక పని లేదు. సరే, ఇప్పుడు మరి అసలు ఎందుకు రోగాలండి? మనకెందుకు రోగాలు వస్తాయి? మనకెందుకు రోగాలు వస్తాయనంటే మనలో మన పాప స్వభావం, మన ప్రాచీన శరీర స్వభావం అది పూర్తిగా చచ్చిపోయింది అనుకుంటున్నారా? పూర్తిగా చచ్చిపోయిందా? చావలే. అందుకోసమే చూడండి, మనం బాప్తీసం తీసుకున్నప్పుడు కూడా, తీసుకున్న తర్వాత కూడా కొన్నిసార్లు మన శరీరం లోక సంబంధమైన విషయాల వైపు లాగబడుతూనే ఉంటుంది. ఒకసారి చూడండి, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం చదవండి ఒకసారి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై యున్నాను. ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నది చేయుచున్నాను. మంచి చేయాలని అనుకుంటున్నాడంట, కానీ ఏ మంచి అయితే చేయాలని అనుకుంటున్నాడో ఆ మంచి చేయలేకపోతున్నాడో, ఏ చెడునైతే చేయొద్దని అనుకుంటున్నాడో అదే చెడును చేసేస్తున్నాడు. ఎవరు పలుకుతున్న ఈ మాట? రక్షించబడిన ఒక వ్యక్తి, రక్షించబడిన ఒక విశ్వాసి, ఆయన వ్రాస్తున్న మాటలు ఇవి. పొద్దున్నే లేచి 4:30కు లేచి ప్రార్థన చేయాలని అనుకుంటాం, అలారం కూడా పెట్టుకుంటాం, అలారం కూడా మోగిద్ది. అలారం మోగినప్పుడు మెలకు వచ్చింది, అప్పుడు శరీరం అంటూ ఉంటుంది, ఇంత పొద్దున్న చేయాల్సినంత అవసరం ఉందా? రాత్రి సరిగా నిద్ర పట్టలేదు, చాలా వీక్గా ఉంది కదా, కాసేపు ఒక అర్ధగంట పడుకొని తర్వాత లేచి ప్రార్థన చేయొచ్చుగా అనగులోనే సర్లేని చెప్పేసి మరలా అలారాన్ని 4:30ది 5ంటికి చేసేసి మరలా పడుకుంటాం. మరలా మోగిద్ది, పాప అలారం పని ఏంటి, లేపడమేగా. అది మరలా మోగినప్పుడు మరలా లేస్తాం, మరలా లేచిన తర్వాత 5గా అయింది, 6ంటికి తప్పకుండా ఈ గంట సేపు కూడా కాస్త రెస్ట్ తీసుకొని 6ంటికి చేద్దాం అనుకుంటాం. ఏంటిది? మనం చెయ్యాలనుకుంటున్నాం. అందుకోసమే మన లోపల ఆత్మ సిద్ధమే, కానీ శరీరము బలహీనమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. లోపల ఆత్మ ఆరాట పడుతూ ఉంటుంది, ప్రార్థన చేయాలని, కానీ శరీరం ఏముంటుంది? నోరు మూసుకో, ఇప్పుడు నాకు కొద్దిగా బాగలేదు, తర్వాత చేద్దాంలే, ఎక్కడైనా వెళ్ళిపోతున్నావు ఏంటి, తర్వాత చేద్దాంగా అని. అంటే ఇప్పుడు చూడండి, రక్షించబడిన మనలోనే ఈ యొక్క స్వభావం ఇంకా ఉంది. ఆ ప్రాచీన స్వభావ గుర్తులు ఉన్నాయి, ఆ పాప స్వభావం యొక్క గుర్తులు ఉన్నాయి, ఆ బలహీనమైన శరీరపు స్వభావం ఇంకా మనలో ఉన్నాయి. అంటే ఏమవలేదన్నమాట, పూర్తిగా ఇంకా మనం విజయాన్ని సాధించలే, పూర్తిగా ఇంకా శరీరాన్ని మనం ఇంకా జయించలే, పాప స్వభావాన్ని ఇంకా మనం పూర్తిగా చంపివేయలే. ఆ ప్రాసెస్లో మనం ఉన్నాం కాబట్టి బలహీనతలు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఇంకా చూడండి, అదే 7వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము చూడండి, 18వ వచనం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. ఆ తర్వాత చూడండి, ఇలాగా 24 నుంచి చూడండి, 22 నుంచి చదువుదాం మరలా. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు
నా అవయవంలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనిచుంది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడును! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. ఈ మాటలు రాస్తున్న ఆయన సాదాసీదా వ్యక్తి ఏం కాదు, అపోస్తులుడైన పౌలు గారు. మనస్సు విషయంలో దేవుని నియమానికి, శరీర విషయంలో పాప నియమానికి ఏమై ఉన్నామంట? దాసులము. మనల్ని చెరపడుతుంది కొన్నిసార్లు, లాగేస్తుంది కొన్నిసార్లు. అంటే ఇప్పుడు చూడండి, మనలో ఆ స్వభావం ఇంకా అది పూర్తిగా చావలే. దాన్ని చంపడానికే మనం చేసే ఉపవాసాలు కానీ, ప్రార్థనలు కానీ, వాక్యం చదవడం కానీ, ఆరాధన కానీ, ఇదంతా కూడా ఏంటంటే దాన్ని జయించడానికే మనం చేసే ఈ పోరాటం. కాబట్టి పూర్తిగా ఇంకా మనం జయించలేము, అంటే జయించలేకపోతున్నాము, ఇంకా మనం జయించలేదు పూర్తిగా. కాబట్టి బలహీనతలు కూడా, ఆ ప్రాచీన స్వభావాన్ని బట్టి బలహీనతలు కూడా మనకు వస్తాయి. సరే, ఇదొక కారణం అయితే అసలు విశ్వాసికి, రక్షించబడిన విశ్వాసికి తర్వాత 24 గంటలు దేవుడు తప్ప వేరొక లోకం తెలియదు. అలాంటి వారికి కూడా ఎందుకు వస్తాయనంటే కొన్ని కారణాలను బట్టి వస్తాయి. ఒక ఐదు కారణాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని జస్ట్ మనం జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే, ఒకవేళ మన జీవితంలో ఏదైనా కొన్ని పాపాల్లో మనం తరచుగా పడిపోతున్నప్పుడు దేవుని యొక్క క్రమశిక్షణలో భాగంగా మనల్ని నలగొడతాడు. డిసిప్లిన్, దేవుని యొక్క క్రమశిక్షణలో భాగంగా దేవుడు తీసుకునే నిర్ణయం ఏంటంటే, అరే ఇతనికి ఎంత వాక్యం వింటున్నా, ఎంత వీడు వాక్యం చదువుతున్నాడు, ప్రార్థన చేస్తున్నా కూడా ఆ బలహీనతని జయించలేకపోతున్నాడే. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక ముళ్ళు పెడతాడు. అది దేవుని యొక్క ఆ డిసిప్లిన్లో, అంటే క్రమశిక్షణలో భాగం. పిల్లవాడు హోంవర్క్ చేయట్లే, టీచర్ 1 రోజు చెప్పాడు, 2 రోజులు చెప్పాడు, 3 రోజులు చెప్పాడు, హోంవర్క్ చేయట్లే, అప్పుడు ఏం చేస్తాడు? కర్ర తీసుకొని కొడతాడు. అప్పుడు సర్ అవుతాడు. రేపు కనుక హోంవర్క్ చేసుకొని రాకపోతే గోడ కుర్చేయిస్తా, లేకపోతే బెత్తం ఇరిగిపోయి దానిలోనే చచ్చినట్టుగా హోంవర్క్ చేసుకొని వస్తాడు. దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఆయన క్రమశిక్షణలో భాగంగా, ఆయన శిక్షలో భాగంగా కొన్నిసార్లు మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి అనుమతిస్తాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం, దేవుడు ఒక విషయాన్ని మనకు బోధించడానికి బలహీనతలను అనుమతిస్తాడు. దేవుడు ఒక విషయాన్ని బోధించడానికి బలహీనతలను అనుమతిస్తాడు. పాలాంగిషో గారు, ఆయన చనిపోయారు 2 సంవత్సరాల క్రితం అనుకుంటా. ఆయన సాక్ష్యం, అంటే ఆయన జీవితంలో దేవుడు చేసిన కార్యం, ఆయన సాక్ష్యాన్ని గనక మనం వింటే, మనం చదివితే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. చాలా ఆశ్చర్యం. ఆయన ఒక పుస్తకం రాశాడు, వై సఫరింగ్ టు మీ అని, అంటే నేనే ఎందుకు శ్రమపడాలని. అందులో ఆయన రాస్తాడు, అందులో చాలా విషయాలు రాశాడు. ఆయన ఎంత బలహీనంగా అయిపోయాడనంటే, అలా 2 అడుగులు వేసినా కూడా ఆ విపరీతమైన ఆయాసంతో ఆ తట్టుకోలేక కళ్ళు కింద పడిపోయాడంట. అలా టోక్యో ఎయిర్పోర్ట్లో, సిడ్నీ ఎయిర్పోర్ట్లో, ఆయన మీటింగ్కి వెళ్ళే ప్రదేశాల్లో ఆయన ఇప్పుడు ఆయన పడక మీద నుంచి లేచి ప్రార్థన చేసుకుందామని ఆ మంచం మీద చాలా లేచినప్పుడు కళ్ళు కింద గిర్రెన పడిపోవడం, ఆ బలహీనతను బట్టి విపరీతమైన వీక్నెస్. ఆ తర్వాత మరలా స్పృహ వచ్చిన తర్వాత లేవడం, మళ్ళీ ప్రార్థన చేయడం, అదంతా ఆయన జీవితంలో చాలా భాగం అదే. కానీ 90 సంవత్సరాల పైన బ్రతికాడు ఆయన. 35 సంవత్సరాల వయసులోనే భయంకరమైన టీబీ ఇన్ఫెక్షన్ వచ్చేసి రక్తమే కక్కాడు ఆయన. ఆ టైంలో సరైన ట్రీట్మెంట్ లేదు, యాంటీబయాటిక్స్ ఏం లేవు. అలాంటి స్థితిలో ఉన్న ఆయన్ని
దేవుడు ఎన్నుకొని 90 సంవత్సరాలకు పైగా ఆయన బ్రతికాడు. ప్రపంచంలో అతి పెద్ద సంఘం ఆయనదే, దక్షిణ కొరియాలో ఉంటుంది. కాబట్టి చూడండి, దేవుడు ఒక విషయాన్ని బోధించడానికి కొన్నిటిని మన జీవితంలో అనుమతిస్తాడు. నువ్వు ఎంత పెద్ద భక్తుడు అయినా సరే కొన్నిసార్లు కొన్ని అనుమతిస్తాడు. ఆ తర్వాత మూడో కారణం, ఆయన మహిమ కొరకు కొన్నిటిని అనుమతిస్తాడు. లాజరుకు ఆ మరణం ఎందుకు వచ్చింది? దేవుని మహిమ కొరకు వచ్చింది. ఆయన మహిమ కొరకు అనుమతిస్తాడు. కొన్నిసార్లు ఆయన ఎందుకు అనుమతిస్తాడంటే మనల్ని పరిపూర్ణతలోనికి నడిపించడానికి. అన్ని పర్ఫెక్ట్గానే ఉన్నాం, ఒక్క విషయంలో మాత్రం పడిపోతున్నాం. అన్ని పర్ఫెక్ట్గానే అయిపోయాం, కానీ ఒక్క విషయంలో మాత్రం పడిపోతున్నాం. అప్పుడు ఏం చేస్తాడనంటే ఏ విషయంలో పడిపోతున్నాడు ఈయన? ఫలానా విషయంలోనా? రైట్. అక్కడ నుంచి ఇతను ఎలాగనంటే ఒక చిన్న బలహీనత అనుమతిస్తాడు, ఒక చిన్న సమస్యను అనుమతిస్తాడు. అప్పుడు అది కూడా పోతుంది. ఇప్పుడు శిల్పి విగ్రహం అంతా చెక్కేసిన తర్వాత అంత బాగానే ఉంది, కానీ పొరపాటున ఒక దగ్గర చిన్నది ఉండిపోయింది. అప్పుడు ఏం చేస్తాడు? దాన్ని కూడా తీయడానికి సుత్తి పట్టుకొని పడతాడు. సుత్తి పట్టుకొని కొట్టినప్పుడు అది వెళ్ళిపోతుంది కదా, అప్పుడు చూస్తాడు, ఓకే నేను అనుకుంటున్నట్టుగా ఈ శిల్పం అంతా, బొమ్మ అంతా రెడీ అయిపోయింది, ఓకే అనుకుంటాడు. దేవుడు కూడా అంతే. భక్త్ సింగ్ గారు ఉన్నారు. భక్త్ సింగ్ గారు ఎలాంటి సేవకుడో మనకు తెలుసు, కానీ భక్త్ సింగ్ గారు సుమారుగా 10 సంవత్సరాల కోమాలో ఉన్నాడు మంచంలో, తెలుసా? 10 సంవత్సరాలు కోమాలో ఉన్నాడు ఆయన మంచం మీద. ఆయన ఎంతటి ప్రార్థనా పరుడంటే, ఆయన ప్రార్థనా జీవితం ముందు అసలు మంది ఒక ప్రార్థనే కాదు, ఆయన మోకరించి ప్రార్థన చేస్తే ప్రతిరోజు కూడా ఆయన మోకరించే ప్రదేశం గుట్టలు పడిపోయినంట కింద నేల మీద. ఆయన చివరి క్షణంలో కూడా ప్రార్థన అంటే మోకరించడమే, అంతే. ఆయన లేవలేని స్థితిలో ఉన్న ప్రార్థన అంటే మోకరించడమే. అలాంటి ఆయన తన చివరి క్షణంలో 10 సంవత్సరాలు కోమాలోనే మంచం మీద ఉన్నాడు, తర్వాత చచ్చిపోయాడు ఆయన. అలాగే చాలా మంది ఉన్నారు. డిఎల్ మూడీ గారు, చార్లెస్ స్పర్జన్ గారు, ఫిలిప్ బ్రూక్స్ గారు, చాలా మంది ఉన్నారు. అంటే దేవుడు ఆ పరిశుద్ధతలోనికి వెళ్ళిన, పరిశుద్ధపరచబడిన, మనం సంపూర్ణతలోనికి వెళ్ళిన ఎందుకు అనుమతిస్తాడంటే ఆయన ఇష్టం. ఇందులో ఏదైనా కావచ్చు, డిసిప్లిన్ కోసం కావచ్చు, నేర్పించడానికి కావచ్చు, పరిపూర్ణతలోనికి ఇంకా నడిపించడానికి కావచ్చు, ఒక విషయం మనకు అర్థం అవ్వడానికి కావచ్చు. అసలు ఎందుకు అనుమతిస్తాడో అనేది పూర్తిగా ఇక్కడ ఏ మనిషికి తెలియదు. ఇంకా అన్ని విషయాలు మనకు తెలిసిపోతే ఇంకా దేవుడు అనవసరం ఇక ఉండి. ఇవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయి? పరలోకానికి వెళ్ళిన తర్వాత. అప్పుడు అడగొచ్చు, ప్రభువా ఎలీషాకు మరణకరమైన రోగం వచ్చిందని రాస్తావు కదా, మరి అసలు ఆయన ఏం పాపం చేయలేదే, ఆయన ఏం తప్పు చేయలేదే, ఆయన చాలా అద్భుతాలు చేశాడే, ఆయన చనిపోయి సంవత్సరం అయిన తర్వాత ఒక శవాన్ని ఆయన ఎముకలు తాకితేనే లేచి నిలబడిందే, అలాంటప్పుడు ఎలీషాకు మరణకరమైన రోగాన్ని ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు అనుమతించావు అనేది అప్పుడు ఆయన్ని అక్కడికి వెళ్ళి అడగాలి. అప్పుడు మాత్రమే తెలుస్తుంది మనకు. అంతకు మించి మనం ఏదైనా అక్కడ చెప్పాలన్నా మనం ఆలోచించుకొని దానికి మ్యాచ్ అయ్యే విషయం ఏదో ఒకటి చెప్పడమే తప్ప కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది, ఇంటర్ప్రిటేషన్ అనేది మనకు రాదు. ఎందుకంటే అక్కడ కారణం ఏంటో లేదు. పోనీ ఆయన ఎక్కడైనా తప్పిపోయాడా? అసలు ఎక్కడా తప్పిపోలే. చాలా చాలా శక్తి కలిగిన ప్రవక్త ఆయన. కాబట్టి ప్రియులారా, ఈ విశ్వాస జీవితంలో మనకు బలహీనతలు వస్తాయి, అది భాగమే. అది మన లోపాలను బట్టి రావచ్చు. పైగా మన శరీరం బలమైన శరీరం ఏం కాదు, మన శరీరం ఉక్కు శరీరం ఏం కాదు, ఐరన్ బాడీ ఏం కాదు, ఇది మట్టి శరీరమే. పైగా మన చుట్టూ ఉన్న వాతావరణం మంచి వాతావరణం ఏం కాదు, చెడిపోయిన వాతావరణంలోనే జీవిస్తున్నాం. మనం తింటున్నది అసలైన ఆహారం ఏం కాదు, నకిలీనే తింటున్నాం, నకిలీనే పీలుస్తున్నాం, నకిలీనే తాగుతున్నాం.
కాబట్టి బలహీనతలు వస్తాయి. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ బలహీనతలో మనం ఏం చావం. దేవుడు ఎంతకాలం ఆయుష్ మనకు నియమించాడో అంతకాలం ఆ ఆయుష్ కాలం అయిపోయేంత వరకు 6 బలహీనతలు రానిగాక 7 బలహీనతలు రానిగాక మనమేమి చావం. ఎందుకంటే మనకు వాగ్దానం ఉంది. మరణము నుండి తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. మనకు వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలని స్వతంత్రించుకోవడానికి మనం ప్రయాసపడాలి. అలాగని చెప్పేసి మనం ఎలా ఉన్నా పర్వాలేదు, నేను రక్షించబడ్డాను కాబట్టి దేవుడు నాకు నియమించిన ఆయుష్కాలం ప్రకారం ఏ రోగం వచ్చినా నేను బ్రతికేస్తానంటే అలా కాదు. నీ జీవితం దేవునికి ఇష్టకరంగా మనం జీవించాలి. అప్పుడు మాత్రమే ఆయన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. చూడండి, రక్షణ ఉచితమే, కానీ రక్షణను కాపాడుకోవడం ఉచితం కాదు. మనం వెల చెల్లించాలి, మనం కష్టపడాలి. అలాగే వాగ్దానం అనేది దేవుడు మనకు ఉచితంగానే ఇచ్చాడు. అయితే ఆ వాగ్దానాన్ని సంపాదించుకోవడం ఉచితం కాదు. మనం వెల చెల్లించాల్సిందే. మనం రిస్క్ చేయాల్సిందే. వాగ్దానాన్ని దేవుడు ఉచితంగానే మనకి ఇచ్చాడు, కానీ దాన్ని పొందుకోవడం ఉచితం కాదు. దానికి వెల చెల్లించాలి. రక్షణ దేవుడు ఉచితంగానే ఇచ్చాడు, మనం రక్షించబడడం అనేది ఉచితం కాదు. మనం దానికి వెల చెల్లించాలి, కష్టపడాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు మన జీవితంలో ఆయన చేసిన వాగ్దానాలు, వాటిని స్వతంత్రించుకోవడానికి మనం ప్రయాసపడదాం. కాబట్టి విమోచింపబడిన వారికి, రక్షించబడిన వారికి రోగాలు ఎందుకు వస్తాయి అనంటే ఈ కారణాలను బట్టి మనకు వస్తాయి. మనం విమోచించబడినప్పటికీ ఇంకా పూర్తిగా మనలో ఉన్న పాప స్వభావం ఇంకా అది నశించలే. అది పూర్తిగా ఎప్పుడైతే నశించిపోతుందో అప్పుడు మనం పరిపూర్ణతలోనికి వెళ్ళినట్టు, అప్పుడు మనం సంపూర్ణ సిద్ధిని పొందినట్టు, అప్పుడు దేవుడు పిలుచుకుంటాడు. కాబట్టి క్రైస్తవ యొక్క జీవిత లక్ష్యం, మన విశ్వాస జీవిత యొక్క లక్ష్యం ఏంటంటే మనము పాపాన్ని జయించి, మనము శరీరేచ్ఛలను జయించి, శరీర స్వభావాన్ని పూర్తిగా చంపివేసి మనము ఆత్మ స్వభావం పూర్తిగా మనము పరిశుద్ధతలోనికి, పరిపూర్ణతలోనికి వెళ్ళటమే మన జీవితం యొక్క గమ్యం. అదే క్రైస్తవ జీవితం యొక్క గమ్యం ఈ లోకంలో. అంతకుమించి ఇక్కడ ఇంకా వేరే ఏం లేదు. దాని గురించి మనకు అనవసరం, వేరే వాటి గురించి, అది మనకు కాదు. ఇదే మన జీవితం యొక్క గోల్. దాన్ని పొందే క్రమంలో మనకు అవమానాలు వస్తాయి, శోధనలు వస్తాయి, బలహీనతలు వస్తాయి. వాటన్నిటిని జయించుకుంటూనే ముందుకెళ్ళాలి. దేవుడు మనల్ని నడిపించుకుంటూ ఆయన తీసుకొని వెళ్తాడు. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయం విమోచించబడిన మీ ప్రజలకు బలహీనతలు ఎందుకు వస్తాయో నాయనా, రక్షించబడిన మేము మీ కుమారుని రక్తంలో మా పాపముల చేత విమోచించబడిన మాకు బలహీనతలు ఎందుకు వస్తాయో నా తండ్రి, దేవా, ఈ భాగమును గురించి ధ్యానించడానికి కొంత సమయం నా తండ్రి, ఇదిగో ప్రభువా, మేము మీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు. నా తండ్రి, మేము సర్వ పరిపూర్ణతలోనికి వెళ్ళుట, మేము పరిశుద్ధతలోనికి వెళ్ళుట, అదే మా జీవితం యొక్క లక్ష్యము, మీరు నిర్దేశించిన గమ్యం కూడా. నా తండ్రి, ఈ క్రమంలో మాలో వచ్చే బలహీనతలు, మాలో వచ్చే తండ్రి రోగాలు, మాలో వచ్చే నా తండ్రి దేవా ఇబ్బందికరమైన పరిస్థితులు, అన్నిటికీ సమాధానం మీరే. అన్నిటిలోంచి మమ్మల్ని విమోచించేవాడవు మీరే. అన్నిటిలోంచి మమ్మల్ని బలపరిచే దేవుడవు మీరే. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. నా తండ్రి, మా అందరికీ మంచి ఆయుష్కాలం దయచేయండి. ఈ ఆయుష్కాలం నా తండ్రి నాయన, మేమేదో క్షేమంగా బ్రతకడానికి కాదు, మేమేదో ఈ లోకంలో సుఖభోగాలను అనుభవించడానికి కాదు, మీ పని చేయడానికి, మీ మహిమను ఈ లోకానికి చాటడానికి, మీ సాక్ష్యాన్ని ఈ లోకానికి చెప్పడానికి, మా బ్రతుకుల ద్వారా ఈ లోకంలో తండ్రి మీ మహిమను మేము చాటడానికి, దానికి మాత్రమే ఆయుష్కాలమును అడుగుతున్నాను. ప్రభువా, మీ సహాయమును దయచేయమని మిమ్మల్ని వేడుకొంటున్నాం.
మా బలహీనతల్లో మాకు బలమును శక్తిని దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా, విశ్వాసము ద్వారా నా తండ్రి బలహీనులమైన మేము బలపరచబడగలిగే భాగ్యమును దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. నా తండ్రి వందనాలు, స్తోత్రాలు. నాయన విత్తబడిన ఈ మాటలు మా అందరి హృదయాల్లో నాటబడి నూరంతలుగా ఫలించులాగున సహాయము దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. తండ్రి దేవా వందనాలు, స్తోత్రాలు. తండ్రి ఈ రాత్రికాలం చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి పేరు పేరున వందనాలు, స్తోత్రాలు. వారిని, వారి కుటుంబాలను దీవించండి. వారి రెక్కల కష్టార్జితాన్ని జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అలాగే నా తండ్రి ఎగ్జామ్స్ నిమిత్తం ప్రిపేర్ అవుతున్న బిడ్డలను కూడా నాయన కృపతో జ్ఞాపకం చేసుకోమని నా తండ్రి మిమ్మల్ని వేడుకుంటున్నాం. నాయన వందనాలు, స్తోత్రాలు. బలహీనతలో ఉన్న మీ బిడ్డలను కూడా మీరే ముట్టి స్వస్థపరిచి సమాధానం దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఈ రాత్రి కాలం అంతా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నా తండ్రి దేవా, మీ చిత్తానుసారంగా, మీ చిత్తం అయితే రేపటి దినం మరలా మీ సన్నిధానంలో మేము కూడుకునే భాగ్యమును దయచేయమని నా తండ్రి మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటూ ప్రాధేయపడుతూ మీ బిడ్డలు తిరిగి వారి వారి గృహాలకు వెళ్తుండగా వారి ప్రయాణములు కూడా తోడుగుండి సురక్షితంగా క్షేమంగా నడిపించమని మిమ్మల్ని వేడుకుంటూ ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సర్వలోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, సార్వత్రిక సంఘం అంతటితో పాటు మనందరితో పాటు సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.